మూవీ అయితే చాలా బాగుందన్న. అన్న చెప్పినట్టు మూవీ అయితే బ్లాక్ బస్టర్ మూవీ. అలాగుంది మూవీ. బ్లాక్లో అయితే దొరకవు టికెట్స్, ఎందుకంటే నేనే పంచి పెడతాను. ఇగో టికెట్ ఉంది, ఎవరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే ఫ్రీగా ఇచ్చి వెళ్ళమంటా నేను. నువ్వని వెళ్తావంటే ఓకే టికెట్. లేదన్నా చూడాలి మూవీ, ఎందుకంటే ఒకసారి 2 సార్లు కాదు 10 సార్లు అని చూడాలి. ఎందుకంటే మూవీ అలా ఉంది. అంటే నిజం చెప్పాలంటే ఒక వార్ 3 అయితే 2-3 వేల కోట్లు కొడుతుందేమో, ఇదైతే ఎంత కొడుతుందో చూడాలి. ఫస్ట్ అయితే హీరోని అయితే ఎక్సలెంట్. ఆ 8 సెకండ్స్ చూపించారు, అదైతే ఇంకా హైలైట్. అది చూస్తే సీట్ నుంచి లేకపోతే లేదు, అలా అక్కడే కూర్చొని పడిపోయాము. నాకెలా ఉంటే మాతో పాటు సోదరులందరూ మా ఫ్రెండ్స్ అందరూ చూశారు, వాళ్ళకు కూడా నెక్స్ట్ లెవెల్ ఆనందం. వాళ్ళే వీళ్ళు చూపించండి బ్రో వాళ్ళకి ఒకసారి. ఓకే, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. 1 man డామినేషన్, ఓన్లీ ఎన్టీఆర్ డామినేషనే. రితిక్ రోషన్కు స్టార్టింగ్ సీన్ తప్ప మిగతా ఎక్కడ ఎలివేషన్ లేదు, మొత్తం మనదే డామినేషన్. లాస్ట్ క్లైమాక్స్లో ట్విస్ట్ మాత్రం పీక్ ఉంటుంది. పోకిరి అంటారుగా, ఇప్పటి నుంచి వాటి ట్విస్ట్ ఉంటుంది. ఫైట్స్ మొత్తం బాలీవుడ్ కాదు టాలీవుడ్ కాదు, మొత్తం హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. దాంతోపాటు ఎన్టీఆర్ కాల్ రెగ్రేషన్ అన్నట్టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా కాల్ రెగ్రేసుకొని చెప్పుకోవచ్చు ఈ వార్ 2 మూవీ గురించి. ఎందుకంటే మన ఎన్టీఆర్ ఇంతకు ముందులో టాలీవుడ్ బాలీవుడ్ ఎలకలు, ఇప్పుడు నేషనల్ వేర్గా కూడా ఈ మూవీ హిట్ అవుతుంది, అందరూ చూడొచ్చు. ఎందుకంటే ఇలాంటి యాక్షన్ సీన్స్, అసలు ఫైట్లు చేజింగ్స్ ఏ మూవీలో కూడా లేవు. ఈ మూవీలో ఉన్న చేజింగ్స్ ఫైట్స్ అలా ఉంది ఈ మూవీ. ఎన్టీఆర్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిపోతుంది. హీరోయిన్ రోల్ అంటే బాలీవుడ్లో హీరోయిన్ ఎలా ఉండాలో అలా ఉంది, మన టాలీవుడ్లో హీరోయిన్ రోల్ అయితే కాదు. సాంగ్స్ అసలు బీజిఎం మొత్తం ఎక్సలెంట్, అసలు దానికి ఒక లెక్కల్లో ఉన్నాయి. అది ఎవరిని ఎక్కువ తక్కువ చూపించలే. బాలీవుడ్లో రితిక్ రోషన్ ఎలా చూపించాలో అలా చూపించారు, టాలీవుడ్లో ఎన్టీఆర్ని ఎలా చూపించాలో అలా చూపించారు. ఇది ఒక మూవీలో హైలైట్గా చూపించారు. అసలు ఫైటింగ్ సీన్స్ అయితే ఒక వేరే లెవెల్. ఫైట్లు చూస్తామనే వాళ్ళైతే అసలు ఈ సినిమాలో ఏ సినిమాలో కూడా అలా లేవు, అలా సీన్స్ ఉన్నాయి ఫైటింగ్స్.